సో ఉద్యోగంలో కష్టంగా ఉందా? అయితే నువ్వు నమ్మదగిన వాడి వరే దేవుడికి ఆ కష్టమైన ఉద్యోగం నీకు ఇచ్చాడు. పనిచేసే చోట కష్టంగా ఉందా? వ్యాపారం చేసే చోట కష్టంగా ఉందా? నువ్వు కష్టపడతావు కాబట్టే దేవుడు నీకు కష్టమైనటువంటి పని ఇచ్చాడు. దాన్ని నువ్వు నెరవేర్చి చూడు, దాన్ని నువ్వు గెలిచి చూడు, దేవుడు నిన్ను మరింతగా దీవిస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఎప్పుడైతే నువ్వు కష్టపడడానికి ఇష్టపడే వ్యక్తిగా ఉన్నావో ఏడ్చే వాళ్ళు బయలుదేరుతారు. ఎప్పుడైతే నువ్వు కష్టపడేటటువంటి వ్యక్తిగా ఉద్యోగంలో జాయిన్ అయ్యావో సోమరోళ్ళు ఏడుస్తారు. ఎక్కడ నువ్వు పైకి వచ్చేస్తావో, ఎక్కడ నువ్వు ప్రయోజకుడు అయిపోతావో, ఎక్కడ నువ్వు పేరు సంపాదించేస్తావో అని చెప్పి కష్టపడే వాళ్ళని చూసే మిగతా వాళ్ళు ఏడుస్తారు. నిన్ను చూసి ఎవరైనా ఏడుస్తున్నారా? నిన్ను చూసి ఎవరైనా విమర్శిస్తున్నారా? నిన్ను చూసి ఎవరైనా నీ వెనకాల తాటాకులు కడుతున్నారా? అయితే నువ్వు సంతోషించు, ఆనందించు. ఎందుకని? అది సాధారణంగా ఒక సూచన. కష్టపడే వాళ్ళను చూసినప్పుడు సోమరోలు చేసేటటువంటి పనికి మాలిన పనులు ఏమిటంటే నీ వెనక నిన్ను విమర్శించటం, నీ వెనుక తాటాకులు కట్టడం, నీ వెనుక గుసగుసలు ఆడడం, నీ గురించి తప్పుగా మాట్లాడడం. ఇది ఉద్యోగం చేసే చోట కావచ్చు, పనిచేస్తున్న చోట కావచ్చు, పరిచర్యలో కావచ్చు, ఇది సాధారణం. ఎవరైనా నీ గురించి నీ వెనుక తప్పుగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు తప్పుటోళ్ళు కాబట్టి తప్పుగా మాట్లాడుతున్నారు. కష్టపడడం చేత కాదు కాబట్టి కష్టపడి నిన్ను చూసి ఏడుస్తున్నారు. ఇది జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి ఒక విలువైన సత్యం.